ప్రధాన పత్రికల్లో ఒక న్యూస్ అయితే రాలేదు. బేసిక్‌గా ఉస్మానియా యూనివర్సిటీకి నేడు సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడం జరుగుతుంది. ఒక ఇనాగ్రేషన్ పని మీద. సో, ఎట్లేదన్నా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కూడా కంచెలు వేసి ఇది ప్రజాపాలన కాదు కంచెల పాలన అని ఇదివరకే బీఆర్ఎస్ పార్టీని పదే పదే గుచ్చి గుచ్చి మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలోని ఆహ్, ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నారు. ఎట్లేదన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలు వేయాల్సినంత అవసరం ఏముంది? మీరు వెళ్ళేది జస్ట్ ఒక ఇనాగ్రేషన్‌కి మాత్రమే గదా! మరి ఎందుకంత భయం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలంటే? అంత కంచెలు వేసి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు విద్యార్థులు మిమ్మల్ని ప్రశ్నిస్తారనా? లేకపోతే మీరిచ్చిన హామీలు, లేకపోతే మీరిచ్చినటువంటి మిగతావన్నీ కూడా వాళ్ళు అడిగి తెలుసుకుంటారనా? మరేంటి? అంటే మీ మీద దాడి చేస్తారనా? రైట్. ఒకసారి ఈ అంశం మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. రైట్. రైట్. ఒకసారి మనం బీఆర్ఎస్ కార్యకర్తకు కూడా ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఇది ప్రజాపాలన, కంచెల పాలన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పావని గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. యా రైట్. ఎట్లేదన్నా కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్తున్నారు. ఈ ఒక ఇనాగ్రేషన్ నేపథ్యంలోని. బట్ ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కూడా కంచెలు వేయడం జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి? ఇక స్పందన అంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలిసి తెలియని మీద స్పందించుడు కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటైనే ముఖ్యమంత్రి అయిందే నిరుద్యోగుల దగ్గరికి పోయి, నిరుద్యోగుల లైబ్రరీలకు పోయి, నిరుద్యోగులతోటి భోజనాలు చేసి, నిరుద్యోగులతోటి నాటకాలు ఆడి, ఆ విద్యార్థులతోటి ఓట్లతోటే ఆయన రాజకీయంలో ఎదిగిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఇది వరకు ఓయూ స్టూడెంట్స్ ని తార్నాక హోటళ్లల్లా అక్కడ ఇక్కడ వాళ్ళు వీళ్ళు పైసలు ఇస్తే అడ్డవీధి కూలీలలాగా పనిచేసేటోళ్ళు ఓయూ స్టూడెంట్స్ అని మాటలు కూడా ఆయననే అన్నాడు ఒకప్పుడు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అహంకార పూరితమైన మాటలు అట్లనే కంటిన్యూ చేస్తున్నాడు విద్యార్థుల మీద. వాళ్ళు చదువుకునేటోళ్ళు కాదు, అది ఇది అనేసి. చదువు విలువ తెలియదు ఆయనకు, విద్యార్థుల విలువ తెలియదు, వాళ్ళ పట్ల అవగాహన ఉండదు. ఈ రోజు ఏదైతే తెలంగాణ మొత్తము కంచెలు తీసేసినాం, బారికేట్లు తీసేసినాం, ఎక్కడ పడితే అక్కడ మీరు ధర్నాలు చేసుకోవచ్చు, రాస్తారోకలు చేసుకోవచ్చు, మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, మీకు చేదోడు వాదోడుగా నేనుంటా, మీ నోట్లో నాలుక లెక్కుంటా, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా అని చెప్పిండు అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా అవే కంచెలను తీసుకొచ్చి ఏందండి ఉస్మానియా యూనివర్సిటీలో టెర్రరిస్ట్ ఉన్నాడా, లేకపోతే దేశద్రోహులు ఉన్నాడా, సంఘ విద్రోహ శక్తులు ఏమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా? అక్కడ ఎందుకు భయపడుతున్నాడు స్టూడెంట్స్ దగ్గరికి పోవడానికి? ముందస్తు ప్రివెంటివ్ అది అరెస్ట్లు ఏంటండి? నిన్న చొప్పదండికి వస్తే అక్కడ చొప్పదండిలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను, ప్లస్ మళ్ళా తర్వాత రైతులను అందరినీ జైల్లో పెట్టిండ్రు. ఈ రోజు మళ్ళా లైబ్రరీకి అది ఏదో ఉస్మానియాకి పోతున్నా నేను అనేసి పిల్లలందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసిండ్రు. అంటే ప్రశ్నించొద్దా? నువ్వు ప్రశ్నిస్తానే అధికారంలోకి వచ్చినావు కదా, నిన్ను ప్రశ్నిస్తే తట్టుకోలేక ఎందుకు పోతున్నావు? ఇదే ముళ్ళ కంచెలు, ఇదే ఎమర్జెన్సీ పాలనను కొనసాగిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం అనేది చెప్పకనే చెప్తున్నాడు. ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల్ని అడ్డు పెట్టుకొని ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసింది. బేసిక్గా నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, లేకపోతే ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాల విషయంలో కానివ్వండి, లేకపోతే ఆ రోజు లైబ్రరీకి వచ్చి పెద్ద ఎత్తున మాటలు చెప్పడం, అశోక్ నగర్కి వెళ్ళి మాట్లాడడం కానివ్వండి, అంటే విద్యార్థుల విషయంలో కాంగ్రెస్ పార్టీ తగ్గిందనే చెప్పొచ్చా? అంటే విద్యార్థుల విషయంలో తగ్గింది, తెలంగాణ విషయంలో తగ్గింది, తెలంగాణను దిగజార్చే విషయంలో కూడా పెరుగుతూ పోతుంది తప్ప తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ తగ్గించే ప్రయత్నమే చేస్తుంది. ఇంకోటి, నిరుద్యోగులు అన్నారు, అశోక్ నగర్కి పోయిండు. ఇప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందా? 2 సంవత్సరాలు అయితేనే 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. కనీసానికి 1,00,000 ఉద్యోగాలైనా నోటిఫికేషన్స్ ఇచ్చిందా అండి? 60,000 ఉద్యోగాలు గత ప్రభుత్వం 50,000 ఇస్తే వాటినే 10,000 ఏవో నోటిఫికేషన్లు ఇచ్చి మీ మిశ్రమం అని చెప్పుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడికి పోయినాయి సంవత్సరానికి? నిరుద్యోగ భృతి ఏమైంది? ఇందిరమ్మ వచ్చింది, సోనియమ్మ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చిండ్రు, ఢిల్లీ నుంచి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముడిగోళ్ళు అందరినీ దించిండ్రు కదా, విద్యార్థుల జీవితాలతోటి చెలగాట మాడిండ్రు కదా. మళ్ళీ నోటిఫికేషన్ చెయ్యరు, వేస్తే వద్దంటున్నారు విద్యార్థులు, ఇక చాలు చాలు అంటున్నారని తప్పుడు ప్రచారాలు చేస్తారు.
అంటే ఒడ్డు ఎక్కేదాకా బోడమల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత బోడమల్లన్న కథలున్నాయి రేవంత్ రెడ్డి. అందరు గమనిస్తూనే ఉన్నారు. ఆల్రెడీ రైతులది అయిపోయింది మోసం చేయడం, మహిళలది అయిపోయింది మోసం చేయడం, నిరుద్యోగులను కూడా అయిపోయింది మోసం చేయడం. ఇప్పుడు మెల్లగా ఓయూ స్టూడెంట్స్ ఓయూలో ఉన్నారు చూడండి, వాళ్ళను మోసం చేయడానికి అది చేస్తున్నాడు తప్ప ఏం లేదు. ఇప్పుడు 40 కోట్లతోటి కేసీఆర్ గారు భవనాన్ని నిర్మించిండ్రు విద్యార్థుల కోసం. ఆ భవనాన్ని ఈయన కొబ్బరికాయ కొట్టడానికి వస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు అప్పులు చేసిండు అన్నారు కదా, మరి అప్పులు చేసి కేసీఆర్ ఏమన్నా ఇంట్లో పెట్టుకున్నారా? జూబ్లీ హిల్స్ ఏమన్నా ప్యాలెస్ కట్టుకోవడానికి చూసిండ్రా? కేసీఆర్ గారు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టిండ్రు, గుళ్ళు కట్టిండు, బళ్ళు కట్టిండు, హాస్పిటల్స్ కట్టించిండు, అన్ని కట్టించిండు కదా. మరి ఆ గుళ్ళు బళ్ళకే నువ్వు కొబ్బరికాయలు కొట్టడానికే పోతున్నావు. మరి నీకు 2 లక్షల కోట్ల పైచీలకి అప్పులు ఎందుకు చేసినావు? ఇప్పుడు ఏదైతే ఉన్నదో, నువ్వు ఏదైతే అబద్ధాన్ని పదే పదే చెప్పి అదే నిజమని నమ్మించినవో అదే నిజము ఇప్పుడు నిన్ను దహించే సమయం వచ్చేసింది. రైట్, ఒక్కటి చెప్పండి. ఎన్నికల హామీల టైంలో పెద్ద ఎత్తున ప్రచారం ఏమని చేశారంటే, ఇది ప్రజాపాలన కాదు, మేము ప్రజాపాలన తీసుకొస్తాం, ఇది కంచెల పాలన అని చెప్పేసి అని, ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు వేసారో చెప్పాలి అని చెప్పేసి అని, మేము అధికారంలోకి రాగానే కంచెలు తొలగిస్తాం, అసలు కంచెల పాలన సాగదు తెలంగాణ రాష్ట్రంలో అని పెద్ద ఎత్తున మాటలు తూటాలు పేల్చారు ఆ టైంలోని. బట్ ఇప్పుడు వేస్తున్న కంచెలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అంటే మీరు రాధ గారు, ఇప్పుడు ప్రగతి భవన్ ఏదైతే ఉన్నదో చూడండి, ఆ ప్రగతి భవన్ ని చూస్తేనే ఒక నాయకుడు అక్కడ ఉంటారు, రాజసం ఉట్టి పడేలా కట్టి ముఖ్యమంత్రి అంటే గిట్ల ఉండాలి, గిట్ల చేయాలి పాలన అనేది నిరూపించిండ్రు కేసీఆర్ గారు. ఆయన మీద అక్కసుతోటి ఆ ప్రజాభవన్ ని, అదే ఆ ప్రగతి భవన్ ని అధికారంలోకి వచ్చిన తర్వాత పెండబెట్టి రుద్దిండ్రు అక్కడ పేరుంటే. అంటే ఎంత దుర్మార్గుడు అంటే, ఇప్పుడు కంచెలు ఎత్తేసిన అన్నాడు కదా, ఆ కంచెలు ఎత్తేసిన తర్వాత అదే ప్రగతి భవన్ పేరు ప్రజాభవన్ అని పెట్టిండ్రు కదా, ఆ ప్రజాభవన్లకు ఎంత మంది పోయిండ్రు, ఎంత మంది సమస్యలను వీళ్ళు పరిష్కరించిండ్రు? ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేస్తారా అండి? సరే అడగండి. అక్కడ కంచెలు ఎత్తేసామన్నారు కదా, మరి ప్రతి చోట కంచెలు ఎందుకు పెడుతున్నావు? తెలంగాణలో కంచెలు పెట్టని ప్లేస్ ఏమన్నా ఉన్నదా? అసలు ఉస్మానియా యూనివర్సిటీకి ఇది వరకు ప్రివెంటివ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కంచెలు పెట్టని ప్లేస్ ఎక్కడన్నా ఉన్నదా? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను, విద్యార్థులను, నిరుద్యోగులను ఎక్కడికక్కడ కంచెలతోటి ఆపుతున్నావు కదా, కంచెలే ఎత్తేస్తానన్నావు కదా, మరి ఆ కంచెలే పెట్టి వీళ్ళందరిని ఆపుతున్నావు కదా, ప్రశ్నిస్తా అన్నావు కదా, ప్రశ్నలు ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? ఎందుకు స్వీకరించలేకపోతున్నావు? నీ దుర్మార్గక పాలన మీద, నీ దుష్ట పాలన మీద, నువ్వు తెలంగాణకు చేస్తున్న అన్యాయం మీద ప్రజలందరూ కొట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఢిల్లీకి 53 సార్లు పోతాడు, ఇది 52వ చేసేది 53 సార్లు పోతాడు. గల్లీలో చేసేది ఏముండదు? తెలంగాణకు నీళ్ళు ఇచ్చినవా? తెలంగాణకు ఉద్యోగాలు ఇచ్చినవా? తెలంగాణలో ఉన్న ప్రజలకు ఏమైనా సంక్షేమ పథకాలు ఇచ్చినవా? ఏమిచ్చినావా అని అరెస్టులు చేస్తున్నావు ముందస్తుగా. విద్యార్థులే రేపు ఊరు వాడ రేవంత్ రెడ్డి ఏవైతే దుష్ట మాటలు, నీచమైన నికృష్ట మాటలు కేసీఆర్ గారి మీద ఎక్కిచ్చి చెప్పి ప్రజలకు దోలి ప్రచారం చేపించిండ్రో, అదే విద్యార్థులు అగ్గి రవ్వలై అగ్గి కనికలై రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దహించవేసబోతుంది రేపు రోజులల్లా. చూడండి, ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమాలు, కేసులు, కొట్లాటలు. రైట్, పావని గారు, హలో. చెప్పండి. రైట్ అండి, పావని గారు, థ్యాంక్ యూ అండి. యా రైట్, ఇప్పుడు మనతో పాటు జాయిన్ అవ్వడానికి అయితే అడ్వకేట్ శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. గుడ్ మార్నింగ్ శరత్ గారు. గుడ్ మార్నింగ్. రైట్, అంటే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఇనాగ్రేషన్ వెళుతున్న నేపథ్యంలోనే ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ కంచెలు వేయడం జరిగింది. ఇటు ముందస్తుగానే బీఆర్ఎస్ లీడర్స్ ని కానివ్వండి, లేకపోతే విద్యార్థుల్ని కానివ్వండి, అరెస్టులు చేయడం కూడా జరిగింది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? మీ అనాలిసిస్ ఏంటి? ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప రాజకీయ స్రస్తలను, రాజకీయ చతురులను, నాయకులను కన్న గడ్డమ్మ. అక్కడ తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి పోవడము ఒక రకంగా నేల అపవిత్రం అవుతుందని నా భావన. ఉస్మానియా యూనివర్సిటీని వల్లకాడుగా మార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఎన్నడూ ఉస్మానియా యూనివర్సిటీకి ఏ ప్రాధాన్యత దక్కనివ్వలేదు. ఇక అతను పోతుంటే, ఒక ద్రోహి వస్తుంటే ఎట్లా విద్యార్థులు అడుగుతారు కదా, మా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏది,
మాకు న్యాయం ఎక్కడ చేసినాము, మా హాస్టల్ వసతి లేదు. అసలు ఉస్మానియా లా కాలేజీకి హాస్టల్ వసతి లేకుండా మొన్నటి వరకు ఎంతో కొట్లాడితే ఇప్పుడు ఒక అవకాశం దొరికింది. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి పిరికి పంద పోతే గట్లనే చేయాలా. అందరిని నిర్బంధించి ఎవడు లేకుండా చేసి కంచెలు వేసుకొని అట్లా దొంగచాటున వచ్చి వెళ్ళిపోవడమే తప్ప నిర్భయంగా ఛాతి జాపుకొని నేను విద్యార్థులకి మేలు చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ప్రగతికి, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క పూర్వ వైభవానికి నేను కిన్ని నిధులు ఇచ్చిన అని చెప్పుకోగలిగిన సత్తా సామర్థ్యం తెచ్చుకున్న నాడు ఆయనను ఉస్మానియా యూనివర్సిటీ వెల్కమ్ చేస్తుంది. పూర్వ విద్యార్థులుగా మేమంతా చాలా బాధపడతాం. నిన్న రాత్రి నుంచే నాకు చాలా మంది ఫోన్ చేశారు, ఉస్మానియా వాళ్ళు, అన్నా మనందరిని అరెస్ట్ చేస్తారటన్నా, అట్లనటన్నా ఇట్లనటన్నా అని. చాలా బాధాకరమైన విషయం. రైట్, నాకు ఒకటి చెప్పండి, ఎన్నికల హామీల టైంలోని ఇది ప్రజాపాలన కాదు, ఇది కంచెల పాలన, మేము ప్రజాపాలన తీసుకొస్తాం, కంచెల్ని విరగొడతాము, అసలు కంచెల పాలన ఇంకా తెలంగాణలో ఉండబోదు అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేయడం జరిగింది. మీకు ఇది గుర్తుండే ఉంది అనుకుంటున్నాను నేను. మరి కంచెలు చూస్తుంటే మీకు విషయం పైన రేవంత్ రెడ్డి అంత దుర్మార్గపు పాలకుడు ఇంకోటి ఎవరు లేడప్ప, పిరికి పందా. ఒక రకంగా అట్లా నిజంగా అతను ఉస్మానియా యూనివర్సిటీలో నిజంగా ధర్మబద్ధంగా డెమోక్రటిక్ గా ఉస్మానియా యూనివర్సిటీ నడపాలని అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కంచెలు వేయద్దు. ఇప్పుడు సెక్రటరేట్ దగ్గర ఇక్కడ ప్రగతి భవన్ దగ్గర కంచెలు తీసేసినా అన్నాడు. ఏం చేసినాడమ్మా? ప్రగతి భవన్ ఏమైనా ప్రజల కోసం ఉపయోగపడుతుందా? 2 మంత్రుల నివాస స్థలంగా ఉపయోగపడుతుంది. అక్కడ కంచెలు ఉన్నా లేకున్నా అక్కడికి పోయేవాడే ఎవరు లేడు. ప్రజలు ఎవరు అక్కడికి పోవట్లేదు. అయితే ఇదంతా ఉత్తదే డ్రామాబాజీ. ఇతను ఏంటంటే అంత నాటకం చేస్తాడమ్మా. ఇతను ప్రజాస్వామ్యవాది కాదు, ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి గొప్ప నేత కాదు. ఇతను ఒక ఉద్యమ ద్రోహి. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎప్పుడు కూడా తెలంగాణ ద్రోహిగానే చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శరత్ గారు. రైట్. సో ఇది మొత్తానికి వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అనాలిసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో రేవంత్ రెడ్డిని బేసిక్గా ఈ తెలంగాణ ద్రోహి కింద ఇప్పటికీ పరిగణిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీకి ఇప్పటికొచ్చా ఆయన తీసుకొచ్చిన నిధులేంటి, నియామకాలేంటి, లేకపోతే విద్యార్థుల పట్ల అతనుకున్నటువంటి భావం ఏంటి అనేది వీళ్ళ మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది.